మూడో వన్డేలో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఘోర పరాభవాన్ని చవిచూసింది. 338 పరుగుల లక్ష్య ఛేదంలో భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటం వృధా అయింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు నితీష్ కుమార్ రెడ్డి, హర్షత్ రాణా హాఫ్ సెంచరీలు చేసినా కివీస్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించలేకపోయారు. ఓపెనర్లు రోహిత్ శర్మ 11, శుభమన్ గిల్ 23, అలాగే శ్రేయస్ అయ్యర్ 3, కేఎల్ రాహుల్ 1తో ఇలా టాప్ ఆర్డర్ బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో 46 ఓవర్లలో 296 పరుగులు మాత్రమే చేసి టీమిండియా ఆల్అౌట్ అయింది. దీంతో మూడో వన్డేలో ఓడిపోవడంతో పాటు సిరీస్ ను సైతం భారత్ కోల్పోయింది. న్యూజిలాండ్ 2-1 తేడాతో వన్డే సిరీస్ ట్రోఫీని ఎగరేసుకుపోయింది. ఏమంత అనుభవం లేని బౌలర్ల చేతిలో టీమిండియా బ్యాటర్లు ఘోరంగా విఫలం కావడం ఓటమికి ప్రధాన కారణం. ఇక న్యూజిలాండ్ స్పిన్నర్లతో పోలిస్తే టీమిండియా స్పిన్నర్లు మరింత ఘోరంగా పరుగులు సమర్పించుకోవడం, వికెట్లు తీయలేకపోవడం కూడా టీమిండియా ఓటమిలో ప్రధాన పాత్ర. కాగా టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆరంభంలో ఆ జట్టు తడబడినప్పటికీ డారెల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ అద్భుత సెంచరీలతో జట్టు భారీ స్కోరు చేసింది. మిచెల్ 131 బంతుల్లో 137 పరుగులు చేయగా, ఇక గ్లెన్ ఫిలిప్స్ 88 బంతుల్లో 106 పరుగులు చేశాడు. వీరిద్దరు 4వ వికెట్ కి ఏకంగా 219 పరుగుల భారీ రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే మరి ముఖ్యంగా భారత బౌలర్లు హర్షత్ రాణా ఏకంగా 84 పరుగులు సమర్పించుకున్నాడు. మిగతా స్పిన్నర్లు సైతం ఆకట్టుకోలేకపోయారు. ఇక అనంతరం 338 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆరంభం నుంచే వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయింది. ఓ పక్క వికెట్లు పడుతున్న విరాట్ కోహ్లీ నితీష్ కుమార్ రెడ్డితో, ఆ తర్వాత హర్షత్ రాణాతో జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. కానీ హాఫ్ సెంచరీల తర్వాత నితీష్ అలాగే హర్షత్ రాణా అవుట్ కాగానే విరాట్ కోహ్లీ 124 తన వ్యక్తిగత పరుగుల వద్ద క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో న్యూజిలాండ్ 41 పరుగుల తేడాతో గెలిచింది. వికెట్లు చేతిలో ఉంటే మ్యాచ్ గెలిచే అవకాశాలు ఉండేవి. టాప్ ఆర్డర్ త్వరగా వికెట్లను కోల్పోవడం టీమిండియా ఓటమికి కారణమైంది.